అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మౌని అమావాస్య గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని అమావాస్య ఎందుకంత విశిష్టమైనదో తెలుసుకుందాము. జనవరి 29, 2025న మౌని అమావాస్య రానుంది. కుంభమేళ జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనది. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. మౌని అమావాస్య రోజున మౌన దీక్ష పాటించాలి. మౌని అమావాస్య రోజున ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధువులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూల బిందువు చంద్రుడు. అమావాస్య కావడంతో ఆ రోజున చంద్రుని ప్రభావం ఉండదు. అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు. వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి. మన మనసుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడుతామో, ఏం చేస్తామో తెలియదు. అందుకే పూర్తిగా మౌనంగా ఉండాలి. దీంతో అంతఃశుద్ధీకరణ జరుగుతుంది. మానవునికి అతని మనస్సే పెద్ద సాయం చేస్తుంది. ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో చెబుతుంది. దీని ప్రకారంగా మనల్ని మనం బాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని పెడమార్గం పట్టరాదు. పరిపూర్ణమైన మనస్సు మిత్రుడుగా ఉంటుంది. కలుషితమైతే శత్రువుగా మారుతుంది. ఈ రోజున గంగా స్నానం అమృతప్రాయం. ఆధ్యాత్మికంగా ఈరోజు గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి. ఈ సమయంలో పుణ్యస్నానమాచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఇంత పవిత్ర దినం కావడంతో ఈరోజే కొత్తగా నాగసాధువుల్లో చేరేవారికి దీక్షనిస్తారు. రావి చెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెట్టాలి. హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రాధాన్యత ఉంది. ఆ రోజున విష్ణుమూర్తి, సూర్యభగవానులను పూజిస్తారు. ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య మరింత ప్రత్యేకమైనది. ఈ రోజున రాగి గిన్నెలో స్వచ్ఛమైన నీరు, ఎర్రచందనం, ఎర్రటి పూలు వేసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించాలి. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేయాలి. తులసి మొక్కను పూజించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతల దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి. పురాణ కథనం ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి అమృతంగా మారి ఆకాశం నుంచి కిందకు దిగి వస్తుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే పరమ పుణ్యమని, అలా అవకాశం లేకుంటే మరే నదిలో అయినా స్నానం చేయాలన్నది పెద్దల మాట. పుష్య అమావాస్య రోజున చేసే సత్కారాలకు గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఈ అమావాస్యను లఘు పితృపక్షంగా పరిగణిస్తారు. ఈ రోజున భగవద్గీత పఠించాలి. రావి చెట్టుకు నీరు పోసి దాని వద్ద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ, నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను దానమిస్తే పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఆకలితో మన ఇంటి ముందుకి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపించరాదు. ఆహారం పెట్టండి, అవకాశం ఉంటే వస్త్రదానం చేయాలి. మౌని అమావాస్య రోజున మూగ జీవాలకు ఆహారాన్ని అందించండి. ఈ రోజున చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి. మౌని అమావాస్య రోజున త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. ఈ అమావాస్య రోజున దానాలు చేస్తే జన్మ ధన్యం అనేది భక్తుల విశ్వాసం. మౌని అమావాస్య రోజున అందరూ షాహీ స్నాన్ ఆచరిస్తారు. మౌని అమావాస్య ధ్యానానికి, జ్ఞానానికి చిహ్నం. మౌని అమావాస్య రోజున మౌనంగా ఉంటూ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానం చేయడం చాలా శుభాన్ని కలిగిస్తుంది. మహాకుంభమేళాకు కోట్లల్లో తరలివస్తున్నారు భక్తులు.
ఇక మాఘమాస మౌన అమావాస్య ఒక్కరోజే 10 కోట్లకు మించి భక్తులు వస్తారని అంచనా. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాస అమావాస్య తిథి జనవరి 28 రాత్రి 7:30 గంటలకు ప్రారంభమై జనవరి 29న సాయంత్రం 6:05 ముగుస్తుంది. మౌని అమావాస్య పూజా విధానం. మౌని అమావాస్య రోజున గంగా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయాలి. ఏ నదిలో అయినా స్నానం చేయలేకపోతే ఇంట్లో గంగాజలం వేసి స్నానం చేయాలి. తర్వాత పూజా వేదికపై పసుపు వస్త్రాన్ని పరిచి విష్ణువు విగ్రహం లేదా ఫోటోను కూడా ప్రతిష్ఠించండి. ఆ ప్రతిమకు పసుపు రంగు వస్తువులను సమర్పించండి. విష్ణువు సహస్రనామాలను పఠించాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపు కలిపిన నీళ్లను చల్లి ఇంటి డోర్ ఫ్రేమ్ను శుభ్రం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.